మనం ఇవాళ డేట్ చూసుకుంటే మనకి 6వ తారీఖు ఆగస్టు. మధ్యాహ్నం చూసుకుంటే 3:30 అవుతుంది. ఇంకా ఈ మధ్యాహ్నం ఏముంది, ఇంకా గంటన్నర అయితే సాయంకాలం అయింది మళ్ళీ. ఇవాళ స్టార్ట్ చేసాను డ్యూటీ. ఇప్పుడు ఏమైందంటే మనకి నైట్ లేట్ అయిపోయింది. మనకి వచ్చి పడుకుని 8:30 అయింది. పడుకుని లేపు బయటపడి ఈ టైం అయింది. లేచాను, తిన్నాను, బయటకు వచ్చేసాను అంతే, స్నానం చేసి. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట మనం. చూద్దాం ఇవాళ ఎంత అవుతుంది ఎర్నింగ్స్. ఇవాళ దగ్గర 2,500 అవ్వాలండి. 2,500 కావాలి. అది రేట్ 2 అయినా పర్వాలేదు, మార్నింగ్ 6 అయినా పర్వాలేదు, వాళ్ళు చేయాల్సింది. ఇవాళ మనకి ఈ మంత్ 7వ తారీఖు కల్లా మనం, అంటే ఇవాళ 6వ తారీఖు కదా, 7వ తారీఖు మార్నింగ్ వల్ల 10-11 కల్లా మనం 13,200 అకౌంట్లో వేస్తే ఈఎంఐ అనేది మన డబ్బులు మాకు అమౌంట్ అనేది కట్ అవుతాయి. అది లాస్ట్ డేట్ అనమాట. మనకి ఎప్పుడు అంతే, మనకి డ్రైవర్స్కి అందరికీ ఈ ప్రాబ్లం ఉన్నది. మంత్ ఎండ్ వచ్చిందంటే మనకి అంతే, ఇంకా మామూలుగా ఉండదు. మంత్ ఎండ్ అదే ఇలా మంత్ ఎండ్ వచ్చి అదే అంతే. మంత్ ఎండ్ వచ్చేసి 1వ తారీఖు స్టార్ట్ అయిందంటే ఇంకా మనకు కట్టిన వరుసగా ఉంటాయి. ఇంటి కిరాయిలని, బండి ఈఎంఐలని, సంథింగ్ డోకరాలని, చీటీలని. ఇంకా 6 ఆగస్ట్ అండి టైము తారీఖు. మొన్న ఏం చేశానంటే మనం వీడియో అప్లోడ్ చేశాను. అది ఏమైందంటే మనం తారీఖు తప్పుగా పెట్టేసాం అన్నమాట. తర్వాత మళ్ళీ ఒక యూట్యూబరు ఒక నిమిషం చూసుకుంటే ఇప్పుడు గ్యాస్ ఫుల్ మార్నింగే గ్యాస్ ఫుల్ చేయించాను. ఒక పాయింట్ దిగిపోయింది అప్పుడే. 3.2 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా మనకు తిరిగింది. అంటే అక్కడ గ్యాస్ కొట్టించిన తర్వాత మనకి గ్యాస్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు మనకు 3.2 కిలోమీటర్ కాడింది అనమాట. ఇన్నింగ్స్ చూపిస్తాను, ఆగండి ఒక నిమిషం. ఇప్పుడు చూసుకుంటే మనకి దగ్గర అలా మొత్తం ఊబర్లో అయితే 2 ట్రిప్స్ చేశాను. ఇది ఒక ట్రిప్, ఓకేనా. 8 కిలోమీటర్స్కి 147 వచ్చింది. ఇది 13 కిలోమీటర్లకి 292 రూపాయలు, ఓకేనా. 2 ట్రిప్స్. అలాగే చూసుకుంటే మనం ర్యాపిడ్లో ఒక ట్రిప్ చేశాను. ర్యాపిడ్లో మనకు ఓకే, ఇది ర్యాపిడ్లో ఈ ట్రిప్ చేశాను, ఓకేనా. ర్యాపిడ్లో అయితే మనకి ఫస్ట్ ట్రిప్ పడింది అనమాట. ఇది ఒక ట్రిప్ పడింది అంతే, 248. మిగతా ఈ ట్రిప్స్ ఈ 2, ఓకేనా. ఇప్పుడు దాకా మనం ఎన్ని కిలోమీటర్ తిరిగామంటే దగ్గర 44 కిలోమీటర్ తిరిగాం. గ్యాస్ అయితే ఇంత కాలింది మనకి. పెద్ద ట్రిప్లు ఏం పడలేదండి. పడ్డా కానీ నేను తీసుకోపోయే కొంది నాకు మ్యాచ్ అవ్వలేదన్నమాట మనకి. అది ర్యాపిడ్లో ఏమైనా పెద్ద ట్రిప్ పడిద్దని చూసుకుంటున్నాను. మళ్ళీ అది పడితే బెటర్ అనుకుంటాను. దాంట్లో అమౌంట్ కనబడతాయి. ఎందుకంటే ఎంత అమౌంట్ చూపించాడో అంత అమౌంట్ మాకు ఇస్తాడు. ఊపర్ అనేది ఎలా ఉండేది అంటే, మనం ఎంత అమౌంట్ చూస్తాడో దాంట్లో మన ట్యాక్స్ కూడా తీసిస్తాడు అనమాట. అంటే మాకు అమౌంట్ చూపిస్తాడు కదా, లాస్ట్లో అమౌంట్ మొత్తం కొట్టిన తర్వాత ఏమైందంటే మనకి దాంట్లో 100 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటాడు, మనీ వచ్చేసి ఇస్తాడు. అలా కాకుండా కొన్నిసార్లు ఇంకా ఎక్కువ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది చిన్న ట్రిప్పులకి, ఓకేనా. ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు వాళ్ళ కుదిరితే చూపిస్తాను. ట్రిప్ వాడు ఇస్తాడు కదా మనకి ఇంత అమౌంట్ అని. ఆ తర్వాత దాని జీఎస్టీ అమౌంట్ కూడా కట్ చేస్తాడు, అంటే ఉంటాయి కదా ట్యాక్స్ అని, అవి కట్ చేస్తాడు. వాడు ట్యాక్స్ చేసి మొత్తం కట్ చేసి ఆ అమౌంట్ చూపించాలి మనకి. ఇది మాకు అమౌంట్ అని వెళ్తాం. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే 3.50 చూపిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత 3.30, 3.25 రూపాయలు ఇది దొరుకుతాయి అన్నమాట మనకి. ఇవాళ మొత్తం చూసుకుంటే టోటల్ ఇవాళ మనకి జరిగింది 6 ట్రిప్పుల్లో మనం చేసింది ఏంటంటే, మార్నింగ్ ట్రిప్పులు తీసేద్దాం. మనం చూసుకుంటే ఇవాళ ఇది మార్నింగ్ ట్రిప్స్ అన్నమాట. ఇది ఒకటి తీసేస్తే మనకి మొత్తం 5 ట్రిప్పులు అన్నమాట. 1, ఇది 2, ఇది 3, ఇది 4వ ట్రిప్. అంటే 5 ట్రిప్పులు అన్నమాట ఒకటే. ఇప్పుడు ఇది లాస్ట్ ట్రిప్ మనకి ఇక్కడ పడింది అనమాట. చూడండి, ఇది 518 క్యాష్ కలెక్టెడ్, మనకి ఇచ్చింది 363. టోటల్ 20 కిలోమీటర్స్ సంగతి. ఇది సప్తగిరి నుంచి మనకి కుకట్పల్లి పడింది. చూద్దాం ఇక్కడ నుంచి ట్రిప్స్ ఎలా పడతాయి తెలియదు మనకి. తారపూరి కాలనీ నుంచి ఇది సిప్రాబాద్, ఇది కృపాకి కాంప్లెక్స్కి కూడా పడింది, సఫియా గూడకి. ఇంకా కూడా చూసుకుంటే 10 కిలోమీటర్లు 240 ఇచ్చాడు, ఓకేనా. మనకి ర్యాపిడో ఏంటి గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ మ్యాప్ నొక్కితే వాడు గూగుల్ మ్యాప్ తీసి ర్యాపిడో క్యాప్టర్ మ్యాప్ ఇస్తాడు మాకు. న్యూ గూగుల్ మ్యాప్స్ ఇన్సైడ్ ది ర్యాపిడో క్యాప్టర్ అంట. ఇది వేస్ట్ అన్నమాట. ఇది సరిగ్గా పనిచేయట్లేదు మ్యాప్స్ సిస్టమ్ సరిగ్గా. ఇదైతే మనకి 900 టుడే ఎండింగ్. ఒకసారి లిమిట్ చూద్దాం, లిమిట్ చూస్తే తెలిసిపోయింది మాకు. టుడే వాలెట్ 3 ఆర్డర్స్ కంప్లీటెడ్. దీంట్లో చేస్తే మేము 2 ట్రిప్స్ చేసాం, ఓకేనా. ఇదొకటి. ఇది మార్నింగ్ అనమాట, ఇది నైట్. ఇది చేసింది మనం. ఇదొక ట్రిప్ 248ది, 152 ఒక ట్రిప్. చూద్దాం ఇప్పుడు ఏం పడతాయేమో చూద్దాం. మళ్ళీ ట్రిప్ వచ్చేపాటికి మనకి ఎక్కడంటే గచ్చిపల్లి పడింది మనకి. ముందు ఒక ట్రిప్ పడింది, అది ఆ ట్రిప్ పడి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అది వై జంక్షన్ కాడ ఈ ట్రిప్. వాళ్ళు ఉంది ఒక చోట, పాయింట్ పడింది ఒక చోట.
ఇలా కొంతమంది మాకు తగులుతుంటారండి మూసాపేట. ఓకేనా. మెట్రో స్టేషన్కి పెట్టుకున్నారు, వాళ్ళు ఉంది వేరే లొకేషన్ పెట్టారు, సిగ్నల్ ఆ పక్క పెట్టారు. ఇది చూసుకోండి, ఇప్పుడు మనకి ఇది 242 అండి. అమౌంట్ కాస్ట్ కట్టాడే 264, 18 కిలోమీటర్లు. ఇది కుక్కట్పల్లి నుంచి మనకి గచ్చిబౌలికి పడింది అనమాట. చూద్దాం ఇక్కడ నుంచి ఎలా ఉండిద్దో మళ్ళీ. ప్రస్తుతానికైతే మనకి ఇది అమౌంట్ ఏంటంటే నిన్న మార్నింగ్ కూడా చేశాను కదా, మార్నింగ్ మనం 8 దాకా చేశాం కదా, అది కూడా దీంట్లో కలిసి ఉందన్నమాట. ఆ అమౌంట్ కూడా తీసేయాలి. మొత్తం లాస్ట్ చూపిస్తాం మీకు ఎంత వచ్చింది ఏంటనేది. ఎప్పుడైతే ఊపర్లో చేస్తున్నప్పుడు ర్యాపిడో ఆన్లో ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఆఫ్ చేయడం మర్చిపోతాను. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ర్యాపిడో ట్రిప్పులు పడుతున్నాయి. ఊపర్ ఇప్పుడు ట్రిప్ అయిపోయింది, మంది కూర్చున్నాను, ఇప్పుడు ట్రిప్పులు పడట్లేదు ర్యాపిడో. అలాగే ఉంటుంది అన్నమాట. మాకు అవసరం, మనకి ఏది యూజ్ అవ్వదు. మనం చూసుకుంటే ఇప్పుడు గచ్చిబౌలిలో ఐఎస్బీ రోడ్కి ఈ పక్క ఉన్నాం కాస్త. గ్యాస్ అయితే ఒకసారి పట్టియాలండి. గ్యాస్ ఒకసారి పట్టించిస్తే ఆఫీస్ పెట్టి వెళ్తే గ్యాస్ దొరికింది మనకి. ఒక్కసారి అక్కడ పట్టిస్తే మనకి టెన్షన్ ఉండదు అనమాట. ఒకసారి గ్యాస్ పట్టించి ఫుల్ అయిపోతే మన నైట్ ఇంటికి వెళ్ళే వరకు పర్వాలేదు, ఆ గ్యాస్తోనే మనం నడపచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ పెట్టాను ఆఫీస్ బయటికి లొకేషను. అక్కడ ట్రిప్ పెడితే మనం వెళ్ళే అవకాశం ఉంది. చూస్తాను 2 నిమిషాలు, పడకపోతే ఇంకా మెల్లగా బయలుదేరుతాను ఆఫీస్ బయట సైడే. ఇంకా చూద్దాం. ఇవాళ మొత్తం యాడ్ చేసి చెప్తాను మీకు. ఇవాళ మనం రేపు మార్నింగ్ కల్లా నేను 13,200 అకౌంట్లో వేయాలి, ఈఎంఐ బండి అనమాట. ఈఎంఐకి నాకు దగ్గర ఇప్పుడు అమౌంట్ ఎంత తగ్గిందంటే, ఇప్పుడు నా దగ్గర 10,000 దాకా ఉన్నాయి అకౌంట్లో. ఫోన్పేలో అయితే నా 10,000 దాకా ఉన్నాయి. నా దగ్గర క్యాష్ 2,000 ఉన్నాయి, 12,000 ఉన్నాయి అనమాట. నాకు ఇంకా 1,200 కావాలి. 1,200 ఉంటే వాళ్ళకి సరిపోద్ది అనమాట మనకి. అది అకౌంట్లో వేసేస్తే ఆ డబ్బులు కట్ అయిపోతాయి ఈఎంఐకి. అంటే చూస్తున్నాను. ఇప్పుడు వెళ్దాం. ఈ ట్రిప్ చూశాను కదా, వెయిట్ చేస్తున్నాను. మన ట్రిప్ అయితే పడట్లేదు. ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ వెయిట్ చేయడం కన్నా ఆ టైము 10 నిమిషాలు 10 కిలోమీటర్లు పోతే పోయని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి మన గ్యాస్ పట్టిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్ళిపోయి గ్యాస్ పట్టించేసి ఆ తర్వాత ఇంకా మనం కూర్చోవడం. ఇంకా చాలా వరకు పడితే ఎయిర్పోర్ట్ ట్రిప్లో పడతాయి. పడకపోవచ్చు, చెప్పలేము. ఈ మధ్య కాస్త ఫ్లోటింగ్ అటు ఇటు తిరగడం తక్కువ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి తిరుగుతాయి, కానీ ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఇంకా మార్నింగ్ తర్వాత తిరుగుతాయి. మనం ఒకసారి మార్నింగ్ పూట అట్టాగే కూర్చున్నాను, గంట పైన కూర్చున్నాను మన ఇక్కడ కొండపూర్లో. ఏమైందంటే ఒక దగ్గర 4 నుంచి 5 వరకు కూర్చున్నాను, ఏ ట్రిప్ పడలేదు. తర్వాత సీదమా స్టేషన్ ట్రిప్ పడితే తీసుకుని వెళ్ళిపోయాను. అలాగే ఇది ఒకసారి అటైతే చూస్తాను. అప్పుడైతే కాసేపు ఒక 2 మినిట్స్ చెప్పాను కదా, 2 మినిట్స్ కూడా అయిపోవడానికి వస్తున్నాయి మనకి. వెళ్ళిపోదాం. వెళ్ళి గ్యాస్ పట్టించిన తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. బాక్స్ తెచ్చుకున్నానండి, బాగా అన్నం కూడా తినేసాం, మనకి ఇబ్బంది లేదు నైట్ వల్ల. నిన్నైతే నైట్ నిద్ర సరిగ్గా లేదు. మార్నింగ్ వెళ్ళి పడుకున్నాను, దగ్గర 9 పడుకున్నాను. ఇంటికి వెళ్ళాను, స్నానం చేశాను, టిఫిన్ తిందాం అనుకున్నాను, ఇంకా పడుకున్నాను అంతే. స్నానం కూడా చేయలేదు. స్నానం కూడా చేయలేదు. వేడి నీళ్ళు పెట్టుకున్నాను పక్కన. స్నానం కూడా చేయలేదు, వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. వేడి నీళ్ళు స్నానం చేద్దాం అని చెప్పి ఇంకా నిద్ర వచ్చి పడుకున్నాను అనమాట. ఎంత నిద్ర వచ్చిందో అంత నిద్ర వచ్చింది అనమాట మనకి. ఎందుకంటే మనం మధ్యాహ్నం నుంచి ఆ టైం వరకు చేస్తే, మార్నింగ్ 8 వరకు చేస్తే నిద్ర లేదు. ఒకటి అంత కష్టపడినందుకు అమౌంట్ కూడా వస్తే ఏమైనా బాగుండేది. అమౌంట్ వచ్చింది 2,500, 600 వచ్చాయి అనమాట. ఇదే చెప్తున్నాగా, అంతకుముందు అన్నట్టు బిజినెస్ లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఊపర్ వాడు కరెక్ట్గా మనకి ఎర్నింగ్స్ ఇస్తే వాడు కమిషన్ కాస్త తగ్గించి ఇప్పుడు 22-25% తీసుకుంటున్నాడు. ఒకసారి 40-60% తీసుకుంటున్నాడు. 60% తీసుకోలేండి, 35 ఒకసారి అలా తీసుకుంటాడు. ఇప్పుడు చిన్న ట్రిప్పులుగా తీసుకుంటాడు, ఒకసారి పెద్ద ట్రిప్పులుగా బాగా తీసుకుంటాడు. ఎయిర్పోర్ట్ ట్రిప్పులకి అలాంటి ట్రిప్పులు తీసుకుంటున్నాడు. వాడికి కాస్త కమిషన్ అనేది తగ్గించేసి వాడు అప్పుడు ఎంతమంది వాడికి ఎక్కువ ఓలా కన్నా ఊపిరి చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాడు ఏం చేయాలి, కమిషన్ కాస్త తగ్గించుకుంటే 10-50% చేసుకుంటే వాడు కమిషన్ మాకు అమౌంట్ కంటికి కనబడతాయి. కానీ అప్పుడు మనకు 12 అవర్స్ చేయవలసిన లేదు, 10 గంటలు చేస్తే మాకు అమౌంట్ కనబడతాయి, కళ్ళ కనబడతాయి అన్నమాట. అది అలా చెయ్యాలి. ఇప్పుడు అలా చేస్తేనే కంటికి మా డబ్బులు కనబడతాయి, మా పరిశాన్ అనేది. ఇప్పుడు ఎట్టాగో కాంపిటీషన్ ఎట్టాగో ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు ఈ స్టేట్ ఆ స్టేట్ ఏ స్టేట్ అయినా సరే కాంపిటీషన్ అయితే ఉంది. అప్పుడు ఏమంటానంటేను, ఇప్పుడు ఈ స్టేట్ వాళ్ళని వేరే స్టేట్ వాళ్ళని మనం వెళ్ళిపోమన్నా వాళ్ళు ఏం చేస్తారంటే, చెప్తున్నా మామూలుగా ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. మనం జరిగేది జరగకపోతే మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ స్టేట్ వాళ్ళ ఏ స్టేట్ వాళ్ళ వెళ్ళిపోమంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వాళ్ళు బండ్లు అమ్మేసి ఇక్కడ బండ్లు తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ బండ్లు ప్రైవేట్ బండ్లు తీసుకుని నడుపుకుంటారు. వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ఇక్కడే ఉంటారు. ఇది అయితే ఇదే పరిష్కారం అయితే ఇది కాదనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే, కనీసం మనం ధర్నా అనేది ఊపిరాడ మీద చేయాలి. ఇప్పుడు ఏదో కర్ణాటకలో సంథింగ్ ఎక్కడో వాళ్ళు అదే ధర్నా చేసి నమోయాత్రి యాప్ ఉంది కదా, దాన్ని వాడుతున్నారు. ఇలాగే మనం ధర్నా చేసేసి దీన్ని పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా బాగా ధర్నా చేసేసి ఊబరాడు మా పర్మిషన్ తక్కువ తీసుకోవాలని చెప్పాలి. వాడు ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చే ట్రిప్ మనకి రిటర్న్ ట్రిప్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ చాలా తక్కువ ఇస్తాడు, చాలా తక్కువ అమౌంట్.
ఓకేనా. అలాగే వాడు కమిషన్ కూడా 20% కాకుండా 10-15% తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు మాకు డబ్బులు కంటికి కనబడతాయి అనమాట. అప్పుడు బాగుంటుంది. లేకపోతే వాడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నామంటే వాడు బాగున్నాడు, కస్టమర్ బాగున్నాడు, వాళ్ళిద్దరు సాటిస్ఫై. ఇప్పుడు మనం సాటిస్ఫై కాదు. ఇప్పుడు ఒకసారి ఊపిరి ఆడికి రేట్లు పెంచమంటే ఏమైంది, వాటి రేట్లు పెంచితే ఇప్పుడు అందరూ ఎవరు ఊపిరి బుక్ చేసుకోరు. ఏ యాప్ తక్కువ ఉందో మళ్ళీ దానికి బుక్ చేసుకుంటారు అనమాట. అప్పుడు వీళ్ళు కస్టమర్లు కూడా ఇప్పుడు ఇక్కడ మామూలుగా డ్రైవర్ చేసేవాళ్ళు కూడా అనుకుంటారు, ఏమో ఎంత రేట్లో ఏం వెళ్తాను బాబు అని చెప్పి ఆటోకి వెళ్ళిపోతారు కొంతమంది అయితే. లేకపోతే అది ఏ తక్కువ వస్తే అది మాట్లాడుకొని వెళ్ళిపోతారు. దానికన్నా ఏం చేయాలంటే ఏ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న రేట్లకి ఇవే ఎక్కువ అనిపిస్తుంది చాలామందికి. ఇప్పుడు తప్పక ఇంక వెళ్తున్నారన్నమాట ట్యాక్సీకి. అలాగే ఇప్పుడు ఒకేసారి రేట్లు పెంచితే ఆ ట్యాక్సీ కూడా వెళ్ళడం కూడా మనుషులు భయపడతారు. అది కాకుండా లేడీస్కి ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, మన హైదరాబాద్లో. ఇప్పుడు నేనేమంటానంటే వీళ్ళు ఏం చేయాలంటే ఊపిరాడే కమిషన్ తగ్గించుకోవాలి. కానీ తగ్గించమని అంతా కలిసి ధర్నా చేయాలి. ఆ యాప్ని బంద్ చేయడం కానీ చెప్పాగా, అదే కొంత టైము బాగా స్ట్రైక్ చేస్తే అప్పుడు మాకు ఫలితం కనబడిద్ది. అప్పుడు అందరికీ యూజ్ అయ్యిద్ది అనమాట. అది మనకే కాదు అందరికీ యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు ఊబర్ కానీ ర్యాపిడ్ పక్కన పెడితే ఓలా కానీ ఇలాంటి మీద బాగా మేము ధర్నా చేసి ఒక మనం చేస్తే ఇలా తప్పకుండా మనకి వాడి కమిషన్ అనేది అమౌంట్ తగ్గిస్తే చాలు, మాకు డబ్బులు అప్పుడు కంటికి కనబడతాయి. 10 గంటలు చేస్తే అప్పుడు డబ్బులు కంటికి కనబడతాయి. లేకపోతే 12 గంటలు చేయని, 14 గంటలు చేయని, 16 గంటలు చేయని డబ్బులు కనబడవు. లాంగ్ ట్రిప్పులు చేస్తే తప్ప మనకి ట్రిప్పులు కనబడవు. అదే ఎయిర్పోర్ట్ ట్రిప్ 3-4 ట్రిప్పులు చేస్తే తప్ప డబ్బులు కంటికి కనబడలేదు. మనకి కనబడాలంటే చిన్న ట్రిప్పులు చేసిన 10 గంటలు ఆన్లైన్లో ఉండి పని చేస్తే, చిన్న ట్రిప్పులు తీసుకున్న డబ్బులు కంటికి కనబడాలంటే వాడు తీసుకునే కమిషన్ తగ్గియాలి. నా వరకు అయితే ఇది నాకు తెలిసింది, ఇప్పుడు దాకా చూసింది ఏదైతే ఇది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు ఒక్కసారి పెంచమంటే అప్పుడు ఎవరి మీద పడిద్ది, ఎవరైతే కస్టమర్ వెళ్తారో వాడి మీద పడిద్ది. అప్పుడు అప్పుడు కూడా వాడి కమిషన్ ఇంకా ఎక్కువ తీసుకుంటాడు, వాడికి లాభం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఎంతమంది తోలుతున్నారు, వాడి లాభం ఎలాగో ఉంటూనే ఉంది. వాడు ఏం చేయాలంటే వాడు వచ్చే లాభాన్ని కాదు తగ్గించుకోవాలి. అప్పుడు మిగతా వాళ్ళు మేమే హ్యాపీ, కస్టమర్ వెళ్ళేవాడే హ్యాపీ, వాడు హ్యాపీ. ఎవరికి ఏ గోళ ఉండదు, ఏ సమస్య ఉండదు అనమాట అంటున్నాను. నాకు తెలిసిన దాంట్లో నేను మీకు చెప్తున్నాను. మీరు దీనికి ఎంతమంది దీన్ని సమర్థిస్తారో మీరు చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి. అనుభవం ఏంది చెప్పాను, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్టా కాదా అనేది మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. ఓకేనా. ఇప్పుడు నాకన్నా సీనియర్స్ ఉన్నారండి, వాళ్ళు కూడా అనుభవం ఉండొచ్చు. ఇప్పుడు దాకా వాళ్ళు అలాంటి సమస్య లేపారో లేదో నాకైతే తెలీదు. నేను అంటుంది మాత్రం ఇదే. ఓకే అండి, చూద్దాం మళ్ళీ వాళ్ళ ట్రిప్లు ఎన్ని ఉంటాయో. గ్యాస్ ఫుల్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి అసలు ముందుకు వస్తే కొండపూర్ నుంచి మనకి అక్కడ నుంచి ఒక ట్రిప్ పడింది. అది 290 అనుకుంటా మనకు అమౌంట్ వచ్చింది. చూపిస్తా చూడండి మీరు. మనకు లాస్ట్ ట్రిప్ పడింది ఇది రవీంద్రనాథ్ కాలేజ్ కొండపూర్ నుంచి మనకి ఇక్కడ విట్లావాడికి పడింది. నాయన కూడా మనం ఇప్పుడు టైం చూసుకుంటే దాదాపు 5:06 అవుతుంది. వాళ్ళ నైట్ అయితే పెద్ద ట్రిప్లు ఏం పడలేదండి, చాలా టైం వేస్ట్ అయిపోయింది. చూసాను ట్రిప్లు పడట్లేదు. ఒక ట్రిప్ పడింది ఇంటర్వ్యూది, అదేంటి ఫోన్ చేసి 5 ఉన్నారు. ఒక 10 కస్టమర్కి 50 రూపీస్ అని చెప్పాను. అంటే 4 కాకుండా ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో 50 రూపీస్ అని వద్దు క్యాన్సిల్ చేసుకున్నారు. లేదు మీరే క్యాన్సిల్ చేసి చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అయిపోయింది అంతవరకు. ఇప్పుడు ఏమైందంటే మనం ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ట్రిప్ పడితే కూడా చిన్న ట్రిప్ మొత్తం నాకు పడింది. ఊబర్లో మొత్తం చిన్న ట్రిప్లే 250, 250 ఇవే పడింది అనమాట. ఎక్కువ పెద్ద ట్రిప్లు పడలేదు నాకు. ర్యాపిడో కూడా ఒక ట్రిప్ పడింది, కానీ ఊబర్లో ఉన్నప్పుడు ట్రిప్ పడుతుంది. అది ర్యాపిడో నాకు ఎయిర్పోర్ట్ది పడింది, కానీ ఇంకా నేను అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తున్నాను ఊబర్లు పడి. లేదా ఆ ట్రిప్ తీసుకుంటే పాటికి అక్కడ ఇంటికి వెళ్ళిపోయేవాడేమో. చూస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. అక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ స్టేషన్ కాడ అన్ని బండ్లు మామూలుగా ఫుల్గా ఉన్నాయి బండ్లు. ఎందుకులే అని చెప్పి ఇటు వచ్చేసాను అనమాట. చూద్దాం ఇప్పుడు. ఇవాళైతే ఇప్పుడు మనకైతే ఇవాళ పెద్ద బిజినెస్ ఏం అవ్వలేదు. ఇవాళ ఈఎంఐ అమౌంట్ అనేది నేను అకౌంట్లో వేసేసాను, ఇప్పుడు కట్ అవుతాయి ఇవాళ. ఓకేనండి, ఆ టెన్షన్ అయితే తీరిపోయింది మనకి. ఇప్పుడు ఇంటికి హోమ్ ట్రిప్ పెట్టుకుని మనం ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకేనా. మనకి సికింద్రాబాద్ స్టేషన్ కాడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, పక్కకు వచ్చాం. అక్కడైనా ట్రిప్లు పడాలని చూస్తుంటే అక్కడ ట్రిప్ పడట్లేదు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, అయితే కూడా సికింద్రాబాద్ స్టేషన్ ఉన్నాడంట, దాని నుంచి అక్కడే ఉన్నాడంట. అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయంటే దగ్గర 30 నుంచి 40 కార్లు పైనే ఉన్నాయి. ఎటు చూసినా సందుల్లో కొంత అవే కార్స్ ఉన్నాయి. అక్కడ స్టేషన్ కాడ పడలేదు. ఈ పక్క వస్తే ఈ పక్క మనకి ట్రిప్ పడలేదు. ఇప్పుడు ఎలా అయిందంటే పరిస్థితి అలా అయింది. నేను కూడా వచ్చి అరగంట పైన అయింది, 30 గంట అవుతుంది. నాకు ట్రిప్ పడలేదు ఇప్పుడు దాకా. కాస్త ముందుకు మూవ్ అవుదాం. ఎవరైతే కొత్తగా కార్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి బాగా ఆలోచించండి. మాకు బిజినెస్ ఎలా ఉంది, ఏదో ఒకరు చెప్పా కదా, ఆ రోజు మంచి ట్రిప్పులు పడి లాంగ్ ట్రిప్ పడితే అవుతాయి. వాళ్ళు చేసిన ట్రిప్పులు మొత్తం నేను చాలా వరకు చిన్న ట్రిప్పులే పడ్డాయి. నాకు లాంగ్ ట్రిప్ పడిందే లేదు. మార్నింగ్ ఈ 10 బస్సులు
ఈ మార్నింగ్ ఈ టైంలో ఆన్ చేసి పెడితే ట్రిప్పులు మంచి ట్రిప్పులు పడతాయి. అసలు మార్నింగ్ టైం గోల్డెన్ అవర్ అన్నమాట. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ట్రిప్ తొందరగా అయిపోయింది. ఇలా ఆన్ చేసి పెట్టినా ఒక ట్రిప్ పడట్లేదు. ఊబరు ర్యాపిడో రెండు ఆన్ చేసి పెట్టినా కూడా మన ట్రిప్పులు సైకిల్ లేవు, పడట్లేదు. ఇప్పుడు అట్లా కాదు, కనీసం 150 ట్రిప్, కనీసం చిన్న ట్రిప్నే పడాలి కదా, చిన్న ట్రిప్ కూడా పడట్లేదు. న్యాయమే లేదన్నమాట. అర్థం చేసుకోండి, బిజినెస్ సరిగ్గా లేదు. అయినా బండి కొంటున్నాను, ఊబర్లో అలా చేస్తాను అంటే మీ ఇష్టం. ఇంకా తర్వాత ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులండి. తర్వాత ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది కొత్తగా కొంటున్నారంటే అందరూ వద్దేమంటారు. ఎందుకంటే వద్దంటే వారికి బాగా ఎక్స్పీరియన్స్ తెలుసు వాళ్ళకి. ఏదో ఒక రోజు 2 రోజులు బిజినెస్ బాగా జరిగింది, మిగతా వాళ్ళు మామూలుగా చుక్కలు కనబడతాయి. నేను వచ్చి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా చాలా టైం అయింది. మధ్యాహ్నం ఇప్పుడు 3 స్టార్ట్ చేశాను, ఇప్పుడు దగ్గర 3 పైన అయిపోయింది మనకి. అంటే దగ్గర నేను చూసుకుంటే 15 గంటల పైన ఆన్లైన్ ఉన్నాను. దగ్గర నాకు 2000 కూడా అవ్వలేదు, 1500 అవుతాయి అంతే, దగ్గర 1500 అయ్యాయి అంతే. చూసుకోండి, 15 గంటల పైన ఆన్లైన్లో ఉన్నా మన ట్రిప్ సరే పడలేదు అనమాట. నైట్ కూడా అలా ఉంది, ఇద్దరం మార్నింగ్ కూడా సరే అట్టాక్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇంకా రష్ వల్ల అయితే మనం చేయలేము, ఇంకా ఆ టైం మామూలుగా ఉండదు. లాస్ట్కి కనీసం ఇంకా హోమ్ ట్రిప్ పెట్టుకుని హోమ్కి వెళ్దామని చెప్పిన ట్రిప్ పెట్టినా మన ట్రిప్ పడట్లేదు. ఇంకా అర్థం చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఇది చెప్తాను, అర్థం చేసుకోండి. కొత్తగా కార్ తీసుకున్న వాళ్ళు 100కు 1000 సార్లు ఆలోచించండి. 100 సార్లు కాదు, 100కు 1000 సార్లు ఆలోచించి అప్పుడు దీంట్లో దిగండి. కంపెనీలు పెట్టాలంటే కంపెనీలు కూడా వాళ్ళ భరోసాలో ఎంత కాలం మీరు బతుకుతారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో ఎప్పికేస్తారో వాళ్ళకి తెలియదు అనమాట. ఆ తర్వాత మీకే వెళ్తున్నాను, మీ ఇష్టం. చూడండి, మీరు ఇక్కడ ఎంత కష్టంగా ఉందంటే అందరూ అంత కష్టం ఉంది. ఇక్కడ ఎవరికైనా తట్టం అలా ఉందన్నమాట. నెలలా మీకు కట్టుకుని ఉంటాయి, తర్వాత ఇవి ఉంటాయి, మొత్తం మీరు బ్యాలెన్స్ చేయలేరండి మీరు, ఇష్టం. తర్వాత ఓకే, చెప్పాల్సింది నేను చెప్పాలనుకుంటుంది మీకు చెప్పాను. ఆ తర్వాత మీరు కూడా కొత్త బండి తీసుకొని బాధపడకూడదని నా ఉద్దేశం అన్నమాట. చూడండి, మొత్తం కార్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వరుసగా కార్లు ఇలా నుంచి ఉన్నాయి. ట్రిప్పులు లేవండి, బిజినెస్ అస్సలు లేదు, మామూలు డల్గా లేదు. చెప్తే మీరు అర్థం చేసుకోరు. చూడండి, మొత్తం కార్లు సికింద్రాబాద్ స్టేషన్ కార్డు కాకుండా విడిగా ఇక్కడ నుంచున్న కార్లు అనమాట. చూడండి, మొత్తం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట, నేను ట్రిప్పులు పడతాయేమో అని. స్టేషన్ కాడ వెయిట్ చేస్తే పడట్లేదని ఇక్కడ వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ ఒక కారు నుంచి ఉంది. ఈ లైన్ మొత్తం చూసుకుంటే వరుసగా ఎక్కడ చోట అంటే ప్రతి 30 మీటర్లకి ఒక కారు ఉందన్నమాట. తెలుసుగా 30 మీటర్లు అంటే ఎంత అని ఒక ఐడియా అయితే మీకు ఉండాలన్నమాట. ఇప్పుడైతే క్లోజ్ చేశానండి, మొత్తం గ్యాస్ ఫుల్ చేయించాను. ఇప్పుడు ఇవాళ మొత్తం గ్యాస్ చేసింది పెట్టించింది మొత్తం 2 సార్లు పెట్టించాను. ఒకటి 460, ఇక్కడేమో మనకి 360 మొత్తం కలిపి, అంతే దగ్గర 820 రూపాయలు పెట్టి గ్యాస్ కొట్టించాను. ఇవాళ టోటల్ అమౌంట్ చూసుకుంటే నేను మొత్తం చూసుకోవాలంటే మీకు లేట్ అయింది. సింపుల్ చెప్తున్నాను ఏంటంటే, మనం దగ్గర 11 ట్రిప్స్లో ఒక ట్రిప్ మార్నింగ్ దిగుతాం. ఓకే, 10 ట్రిప్స్ ఊబర్లో, 10 ట్రిప్స్ చిన్న ట్రిప్లు ప్లస్ ర్యాపిడోలో ఒక 3 ట్రిప్లు మొత్తం కలిపి మనం చేస్తే మనకి గ్యాస్ తీసేసి మనకి మిగిలింది 1997 రూపాయలు మిగిలాయి. రౌండ్ ఫిగర్ చూసుకుంటే ఆ 97 పక్కన పెట్టేస్తే 1900 అనమాట. 1900 అవ్వడానికి దగ్గర నేను 15 గంటలు ఆన్లైన్లో ఉండి పని చేస్తే ఇలా వచ్చిందనమాట. ఆన్లైన్లో ఉన్నాం, పని చేయకపోయినా ఆన్లైన్లో ఉన్నాం. ట్రిప్పులు చూస్తే మీకు మార్నింగ్ చూసి ఊబర్లో 10 ట్రిప్పులు చేశాను, ర్యాపిడ్లో 3 ట్రిప్పులు చేశాను, అయినా మనకి అమౌంట్ కనబడలేదు. బిజినెస్ లేదండి, మామూలుగా లేదు, బిజినెస్ బాగా ఫుల్ పడిపోయింది, ఏం లేదు ఇంకా. చెప్పాక ఏదో ఓ రోజు బాగా జరిగిద్ది, ఓ రోజు ఇలా జరిగిద్ది అనమాట, అది సంగతి. ఓకే అండి, ఇవాళ అయితే అయిపోయింది మనకి. ఇవాళ తారీఖు అంతా 7వ తారీఖు, నేను 6వ తారీఖు ఆగస్టు మొదలుపెట్టి 7వ తారీఖు ఆగస్టుకి వచ్చింది మనకి. వాళ్ళైతే క్లోజ్ చేస్తాను అనమాట. ఓకేనా, మనం మొత్తం కిలోమీటర్లు చూపిస్తాను చూడండి. సారీ, ఇవాళ ఇది అమౌంట్, ఇది గ్యాస్ అమౌంట్ అయితే 820, ఇది 820 పెట్టి గ్యాస్ కొట్టిస్తే టోటల్ అమౌంట్ ఊబర్ ర్యాపిడో కలిపి ఎంత అమౌంట్ అయితే దాని నుంచి గ్యాస్ తీసేస్తే మనకి మిగిలిన 1953 రూపాయలు. రౌండ్ ఫిగర్ చేసుకుంటే మనకి 1900 అనమాట. ఓకేనా, ఇప్పుడైతే వెళ్ళిపోదాం, అయిపోయింది. ఇవాళ ఏం లేదు, అంత టైం ఆన్లైన్లో ఉండి కూడా అనవసరం మనకు. ఓకేనా, చాలా వరకు ఇంకో మాట చెప్పాలంటే క్యాబ్ బిజినెస్ వదిలేసి వేరే బిజినెస్ చూసుకుంటూ పోయేది అంటున్నాను నేను. ఈ క్యాబ్ బిజినెస్ కన్నా వేరే బిజినెస్ చూసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. నేనైతే మహా అయితే ఒక 1 year 2 year స్కిప్ చేస్తాను, ఆ తర్వాత స్కిప్ చేస్తానండి. మన వల్ల కాదు, ఇది చేయలేం, అంత బిజినెస్ అయితే లేదు, పడిపోయింది బిజినెస్. నేను ఒకటే అంటాను అనమాట. ఆ తర్వాత మీ ఇష్టం, ఎవరి ఆలోచన విధానం వాళ్ళదనమాట. నాకైతే ఇంకంతే. చాలా వరకు ఎంత తొందరగా అయితే తొందరగా మనం దీన్ని స్కిప్ చేయడం బెటర్, ఈ బిజినెస్ అయితే క్యాబ్లో హైదరాబాద్లో. ఎందుకంటే చాలా పెరిగిపోయి, వేరే స్టేట్లే కాదు తెలంగాణ మళ్ళీ కూడా ఫుల్గా ఉన్నాయి. ఇంకా అయితే ఎంత తొందరగా అయితే ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతే అంత మంచిది అనమాట. ఓకేనా, ఓకే అండి, టేక్ కేర్, జాగ్రత్త, బాబాయ్, ఉంటాను. నా వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయగలరు.